మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. నిన్నటి ఎన్కౌంటర్లో అగ్రనేతలు హతమైనట్లు వార్తలొస్తున్నాయి. నిన్న ఎన్కౌంటర్లో జరిగిన ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబళ్ల కేశవరావు, మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ ఆసన్న కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే నంబళ్ల కేశవరావు, ఆసన్న ఎన్కౌంటర్లో హతమయ్యారా, త్రుటిలో తప్పించుకున్నారా అన్న దానిపై క్లారిటీ లేదు. మావోయిస్టు అగ్రనేతల ఆచూకీపై పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించట్లేదు. నిన్న ఛత్తీస్గఢ్ లో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, నిన్న ఛత్తీస్గఢ్ లో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, నిన్న ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ అంటే దంతేవాడ జిల్లా, నారాయణపూర్ జిల్లా బార్డర్ లో ఉన్నటువంటి బైరన్గఢ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు క్యాంపు ఏర్పాటు చేసుకుని ఉండగా భద్రతా బలగాలు సమాచారం ద్వారా గ్రహించాయి. అంటే ఈ అమిత్ షా ఎప్పుడైతే మావోయిస్టులను, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం, మావోయిస్టులను తుడిచివేతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందరూ లొంగిపోవాలని కొద్ది రోజుల క్రితమే ఆయన ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత అనేక సాంకేతిక పరమైనటువంటి ఎక్విప్మెంట్ ఉపయోగించి మావోయిస్టుల జాడ కనుగొనే ప్రయత్నం ఒకవైపు, తర్వాత వాళ్ళకున్నటువంటి పోలీసు నిఘా వర్గాలకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా మరొక వైపు, రెండు వైపుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా మావోయిస్టులు ఎక్కడ తలదాచుకొని ఉంటారు. అబుజ్మడ్ ప్రాంతం అంటే మావోయిస్టులకు ఒక కంచుకోట లాంటి ప్రాంతం. అక్కడ చాలా దండకారణ్యం, మనిషికి కనిపించినంత దండకారణ్యం ఉంటుంది. అక్కడ మావోయిస్టు కీలక నేతలంతా కూడా అదే ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో దండకారణ్యం పైన పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు దృష్టి సారించాయి. ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలను అంతమొందిస్తే మావోయిస్టు పార్టీ అంతమొందినట్టేననే భావనతో వాళ్ళంతా కూడా కొద్ది రోజులుగా ఆపరేషన్ కగార్ చేపట్టారు. అందులో భాగంగానే విపరీతమైనటువంటి కూంబింగ్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా సమాచారం తీసుకుని ఎక్కడికక్కడ మావోయిస్టులను మట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా దీంట్లో బైరన్గఢ్ ప్రాంతంలో కూడా నిన్న జరిగినటువంటి క్యాంపులో మావోయిస్టు అగ్రనేతలు అయినటువంటి నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్, తర్వాత ఆసన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు, వీళ్ళు ఇద్దరు కూడా కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మీటింగ్లు జరిగే దగ్గర ఒక కీలక నేత ఉన్న దగ్గర మరో కీలక నేత ఉండబోరు. ఎందుకంటే ఎలాంటి ప్రమాదం జరిగినా ఒక ఇద్దరు కీలక నేతలు ఉండేటువంటి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఎందుకు వీళ్ళిద్దరు కూడా ఒకే దగ్గరికి వచ్చారు, ఇక్కడ ఏం సమావేశాలు నిర్వహిస్తున్నారు అనేటువంటి పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఇటు నిన్న జరిగినటువంటి కీలక నేతలు ఉన్నారనేటువంటిది ఇటు సమాచారం, ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇటు మావోయిస్టు పార్టీ నుంచి కానీ అటు భద్రతా బలగాల నుంచి కానీ ఇప్పటి వరకు ఒక ప్రకటన రాలేదు. అటు పోలీసు భద్రతా బలగాలు మాత్రం కీలక నేతలు ఉన్నారు, చాలా అందులో కీలక నేతలను గుర్తించేటువంటి పని జరుగుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఎందుకంటే నంబళ్ల కేశవరావు అనేటువంటి వ్యక్తి అంటే వరంగల్ డిస్ట్లో చదువుకున్నప్పటి నుంచి వరంగల్ అప్పటి ఆర్ఈసీలో చదువుకొని ఇక్కడి నుంచి ఇటే ఉద్యమంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి ఉద్యమంలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆయన అరెస్ట్ కాలేదు. ఆయనకు సంబంధించినటువంటి సమాచారం భద్రతా బలగాల దగ్గర ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి గుర్తింపు కొంత ఇబ్బందిగా మారుతుందనేటువంటిది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఆసన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు, ఈయన కూడా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన కూడా ఉద్యమంలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడ కూడా పోలీసులకు దొరకలేదు, చిక్కలేదు. ఏ ఆపరేషన్ చేసినా ఆయన క్షణాల్లో తప్పించుకుంటారనేటువంటిది ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ప్రచారం. అయితే ఆయన చంద్రబాబు పైన అలిపిరిలో దాడి జరిగినప్పుడు కూడా ఆసన్నే అదే కీలక పాత్ర, ప్రధానంగా ఈయనే బాంబు దాడిలో ఈయన కీలకంగా వ్యవహరించినట్టు మనకు సమాచారం ఉంది. అయితే అంతకుముందు ఎలిమినేటి మాధవరెడ్డి హోంమంత్రిగా ఉన్నటువంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిగా ఉన్నటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి బాంబ్ బ్లాస్ట్ లో కూడా ఈయన ఆసన్న కీలక వ్యక్తిగా ఉన్నారు. అప్పటి నుంచి చాలా ఘటనల్లో ఆసన్న ఇట్లాంటి ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎదుటి టార్గెట్స్ ను రీచ్ అయ్యేటప్పుడు, టార్గెట్స్ ను పెద్ద పెద్ద నేతలు టార్గెట్ గా ఉన్నప్పుడు వాళ్ళ పైన దాడి చేయడంలో ఆసన్న చాలా కీలకంగా వ్యవహరిస్తారనేటువంటిది ప్రచారంలో ఉంది. అయితే ఇట్లాంటి కీలక నేతలు ఒకవైపు నంబళ్ల కేశవరావు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి మావోయిస్టు నంబళ్ల కేశవరావు అయితేనేమి, ఇటు ఆసన్న అలియాస్ వాసుదేవరావు, వీళ్ళిద్దరు కూడా ఒకే దగ్గర అక్కడ ఎందుకున్నారనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే ఇట్లాంటి భారీ ఎన్కౌంటర్ జరిగేటప్పుడు
మామూలుగా అయితే ఒక రాష్ట్ర కార్యదర్శి కానీ మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులు కానీ లేదంటే కేంద్ర కమిటీ కార్యదర్శి కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఆరంచెల భద్రత ఉంటుంది. వాళ్ళను చేరుకోవాలంటేనే దాదాపుగా వాళ్ళ చుట్టూ కూడా మావోయిస్ట్ కమాండోలు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. కానీ ఇది ఎలా జరిగింది? అట్లాంటి భద్రతను మావోయిస్ట్ పార్టీ విస్మరించిందా, లేదంటే కోవర్ట్ ఆపరేషన్ ఏమైనా జరిగిందా అనేటువంటిది మాత్రం తెలుసుకునేటువంటి పనిలో నిఘా వర్గాలు ఉన్నాయి. ఇటు ఒకవైపు పోలీసులకు కూడా ఇందులో ఎవరున్నారు అనేటువంటి క్లారిటీ లేదు. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ మృతుల పేర్లు కూడా ఇప్పటి వరకు వాళ్ళు రిలీజ్ చేయలేదు. సాధారణంగా ఏ ఎన్కౌంటర్ జరిగినా కూడా వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను మొత్తం కూడా ఆ ఎన్కౌంటర్ లో ఎవరెవరు పాల్గొన్నారు వాళ్ళ పేర్లు ఫోటోలతో సహా పోలీసు భద్రతా బలగాలు విడుదల చేస్తాయి. కానీ ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి ఇప్పటి వరకు ఒక పేరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. అటువైపు మావోయిస్ట్ పార్టీ కూడా ఎన్కౌంటర్ జరగగానే వెంటనే స్పందించి ఒక లేఖను మీడియాకు విడుదల చేస్తా ఉంటారు. కానీ మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి లేఖలు రిలీజ్ చేయలేదు. అయితే ఈ ఎన్కౌంటర్ లో నంబల్ల కేశవరావు అలేస్ బసవరావుతో పాటు ఆశన ఉన్నారనేటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కూడా చెప్తున్నటువంటి ఇది. అయితే ఇప్పటి వరకు కూడా మావోయిస్ట్ పార్టీ లేఖ రిలీజ్ చేయకపోవడం, తర్వాత ఈ సమావేశంలో ఏదైతే నిన్న జరిగినటువంటి దాడి క్యాంపులో వీళ్ళిద్దరు ఉన్నారు, కానీ వాళ్ళిద్దరూ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లోకి రాలేదు అనేటువంటిది తెలుస్తుంది. వాళ్ళ కాంటాక్ట్ లోకి రాకపోయేసరికి మావోయిస్ట్ పార్టీ కూడా ఇందులో వీళ్ళు అమరులయ్యారనేటువంటిది మావోయిస్ట్ పార్టీ భావిస్తా ఉంది. ఒకవైపు భద్రతా బలగాలు కూడా నిన్న భద్రతా బలగాలు ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చిన తర్వాత అక్కడ కేంద్ర బలగాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అనేటువంటి ఎన్కౌంటర్ లో ఇన్వాల్వ్ అయ్యేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సి ఉంది. ఎందుకంటే కేంద్ర స్థాయి నేతలు మాత్రమే చనిపోతే అట్లాంటి సమయాల్లోనే ముఖ్యమంత్రి కానీ కేంద్ర నిఘా వర్గాలు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కీలక నేతలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ మృతులకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికి కూడా వెల్లడించలేదు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు అయితే ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తామని ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్ లో మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరెవరు చనిపోయారేంటి అనేటువంటి వివరాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు మావోయిస్ట్ పార్టీ కూడా ఈ లోపు వాళ్ళకి సంబంధించినటువంటి అంటే కీలక నేతలు ఉన్నారన్న వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఉన్నారా లేదా, ఎవరు చనిపోయారు, ఏం జరిగింది అనేటువంటి మావోయిస్ట్ పార్టీ కూడా లేఖ విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అబూజ్మాడ్ లో ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది నవీన్, ముఖ్యంగా చాలా భారీ సంఖ్యలో వెపన్స్ అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది కదా. అబూజ్మాడ్ లో నిత్యం ఆడ కూంబింగ్ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ అబూజ్మాడ్ అనేటువంటిది ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఒక దండకారణ్య ప్రాంతము. ఇక్కడే మావోయిస్ట్ కు ఒక కంచుకోట లాగా ఇక్కడ సమాంతర ప్రభుత్వం నడుస్తుంది. చాలా ఏళ్ళుగా మావోయిస్టులు అక్కడ ఉన్నటువంటి గిరిజన గూడాల్లో అక్కడ తలదాచుకుంటూ ఈ దండకారణ్యంలో ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు కూంబింగ్ చేస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో కేంద్రం మావోయిస్టుల ఏరివేత పైన సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా కూంబింగ్ పెంచాయి, నిఘా వర్గాల సమాచారం తీసుకోవడం పెంచాయి. తర్వాత ఎక్విప్మెంట్స్ ఏవైతే మావోయిస్టుల ఆచూకీ తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఎక్విప్మెంట్స్ ద్వారా కూడా సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం మనకు తెలుస్తుంది. అయితే ఈ విధంగా నలుదిక్కుల మావోయిస్టులు ఏవైతే అబూజ్మాడ్ దండకారణ్యం లో ఉన్నారని పెద్ద ఎత్తున నేతలు తలరాసుకున్నారని సమాచారం ఉందో ఆ 4 వైపుల నుంచి వాళ్లకు సంబంధించినటువంటి ఆచూకీ తెలుసుకునేందుకు భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు కూంబింగ్ చేస్తూనే ఉంటాయి. గతంలో కూడా ఇప్పుడు కూడా ఇంకా నిన్న మధ్యాహ్నం 1 గంటకు క్యాంపు దగ్గరికి భద్రతా బలగాలు వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. అప్పటి నుంచి కూడా రాత్రి వరకు కూడా ఎన్కౌంటర్ కొనసాగినట్టు తెలిసింది. రాత్రి లేట్ నైట్ కావడంతో వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ తీసుకురావడంలో కొంత ఇబ్బందులు ఎదురైనట్టు తెలుస్తుంది. మొత్తం ఇటీవల జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్లను చూస్తే 185 మంది మావోయిస్టులు ఇందులో చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. అంటే వరుసగా ఇటీవల కాలంలో వరుసగా ఎన్కౌంటర్లు అయితే చాలా ఎక్కువగా జరుగుతా ఉన్నాయి. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం మావోయిస్టులు ఉండడంతో ఇటు తెలంగాణ సరిహద్దుల్లో కూడా నిఘాను పెంచారు. కొద్ది రోజులుగా అట్నుంచి వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గమనిస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి.
ఎందుకంటే ఇటీవల తెలంగాణ బోర్డర్ లో కూడా ఎన్కౌంటర్, భద్రాద్రి జిల్లాలో కూడా ఇటీవల ఎన్కౌంటర్ జరగడానికి అదే నిదర్శనం. వరదలు వచ్చినటువంటి కారణంగా వాళ్ళు అటువైపు ఛత్తీస్గఢ్ గోదావరి దాటి వెళ్ళలేకపోయారు. ఇక్కడే తలదాచుకోవడంతో ఇటీవల తెలంగాణలో కూడా ఎన్కౌంటర్ జరిగి 6 మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది. అంటే అబూజ్మన్ ప్రాంతంలో నిఘా వర్గాల కూమింగ్ పెరిగిపోవడంతో మావోయిస్టులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అంటే తెలంగాణ వైపు వాళ్ళకు కొంత సేఫ్ జోన్ గా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకనే తెలంగాణ వైపు ఈ గ్రేహౌన్స్ బలగాల ఆపరేషన్ అయితేనేమి, గ్రేహౌన్స్ బలగాల నిఘా కూడా ఇటువైపు పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అటు మహారాష్ట్రను కూడా కొంత సేఫ్ జోన్ గా భావిస్తున్నారు. మహారాష్ట్ర అయితేనేమి, కర్ణాటకలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలకు కూడా మావోయిస్టులు కొంత ఇటు అబూజ్మన్ నుంచి అటు వెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రం ఏదైతే మావోయిస్టుల ఏరివేత పైన సీరియస్ గా ఉందో, ఇక ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యం అని మొన్న అమిత్ షా ప్రకటించిన తర్వాత ఆపరేషన్ ఖగార్ అయితే స్పీడప్ చేశారు. స్పీడప్ చేసి అక్కడ మావోయిస్టులకు ఏరివేతకు సంబంధించి ఒక మిలిటరీని కూడా, అంటే పోలీసు భద్రతా బలగాలకు సంబంధించి ఒక ట్రైనింగ్ సెంటర్ ను కూడా ఛత్తీస్గఢ్ అబూజ్మన్ లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జరగగానే ఒకవైపు అది జరుగుతుండగానే మరోవైపు కూమింగ్ ఇట్లాంటివి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా మావోయిస్టులకు ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్ర కమిటీ నేతలు చనిపోవడం అరుదు, కానీ కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోవడం అనేటువంటిది అయితే ఒక చలనంగా మారిందని మనం చెప్పుకోవాలి.